పక్షుల కిలకిల రావాలు లేవు, సుందర దృశ్యాలు కనిపించవు, గుంపులుగా పయనించే విహంగాల కుహుకుహులు వినిపించవు. నిండు కుండలా ఉండే కొల్లేరు ఇప్పుడు ఎడారిని తలపిస్తుంటే విపరీతమైన వేడి వాతావరణంతో పక్షులు విలవిల్లాడుతున్నాయి. ఎక్కడ నీటి కుంటలు కనిపిస్తే చాలు అక్కడే కాపురం పెడుతున్నాయి. ఆహారం కోసం పొలాల్లోకి, చేపల చెరువులపైకి దండెత్తుతున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. కొల్లేరు పక్షుల స్వర్గధామం. వలస పక్షులకైతే నివాస కేంద్రం, ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే పక్షులకైతే ఆవాస కేంద్రం. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరుకు సైబీరియా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల నుంచి దాదాపు 100 పైగా పక్షులు అయితే వలస వస్తుంటాయి. ప్రధానంగా వింటర్లో అవి వచ్చి ఇక్కడ వాటి సంతానాన్ని అయితే ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు అయితే ఇక్కడే స్థిర నివాసాలు అయితే ఏర్పాటు చేసుకుంటాయి. అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లోని ప్రజల ఉపాధి పరిస్థితి ఏ విధంగా ఉంది, కొల్లేరు పక్షుల ఆహార పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటన్నింటినీ మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూద్దాం. దేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సైన కొల్లేరు విదేశీ పక్షులకు విడిది కేంద్రంగా కొనసాగుతోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు వేల మైళ్ల నుంచి లక్షలాది పక్షులు ఇక్కడకు వలస వస్తూ ఉంటాయి. ఇక దేశీయ పక్షులకు కొల్లేరు ప్రధాన ఆవాస కేంద్రంగా కొనసాగుతోంది. విదేశాల నుంచి శీతాకాలంలో వచ్చే పక్షులు వేసవి ఆరంభంలో స్వదేశానికి పయనం కడితే దేశీయ పక్షులు మాత్రం ఇక్కడే నివాసముంటాయి. కొల్లేరుకు ప్రతి ఏడాది శీతాకాలంలో దేశ విదేశాల నుంచి దాదాపు 189 జాతులకు చెందిన పక్షులు వస్తాయని అంచనా. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి పెలికాన్లు కాగా, తరువాత స్థానంలో పెయింటెడ్ స్టాగ్స్, టిల్స్, స్కేక్ బర్డ్స్, వైట్ అబీస్, గ్లోబీ ఐబీస్ ఇలా అనేక రకాల పక్షులున్నాయి. పెలికాన్లు, పెయింటెడ్ స్టాగ్స్, స్నేక్ బర్డ్లను చూడాలి అంటే ఏలూరు మండలం గుడివాడలంక, మాధవాపురం, కైకలూరు మండలం ఆటపాకల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవి కాకుండా స్వదేశీ పక్షులైన కొల్లేటి కొంగలు, పరదలు, గూడబాతులు ఇవి కూడా కొల్లేరులో అన్ని కాలాల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి పక్షులకి ఏడాది కష్టకాలం వచ్చింది. అధిక ఉష్ణోగ్రతలతో కొల్లేరు పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. ఈ పరిణామాలు కొల్లేరు విహంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా తినడానికి ఆహారం లేక, ఉండడానికి ఆవాసం లేక వలస పక్షులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని పక్షులకు రోజుల తరబడి ఆహారం లేకపోవడంతో కృషించుకుపోతూ ఉండగా కొన్ని చనిపోతున్నాయి. దాంతో కొన్ని పక్షులు పొలాల్లోకి ఆహారం వెతుక్కోవడానికి వెళుతున్నాయి. అక్కడ వాటికి ఆహారం లభించని దుస్థితి ఎదురవుతోంది. కొల్లేరు వలస పక్షుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి. వాస్తవంగా కొల్లేరుకు వలస పక్షులు అయితే చాలా సుదూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఆస్ట్రేలియా, అదేవిధంగా రష్యా అటువంటి ప్రాంతాల నుంచి, అంటే సైబీరియన్ ప్రాంతం నుంచి కూడా వలస పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆహారం కోసమే ప్రత్యేకంగా వస్తాయి. కొన్ని పెలికాన్ లాంటి పక్షులు అయితే ఇక్కడ స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటాయి. కానీ ఈ ఏడాది వేసవికాలంలోని వాటికి ఆహారం అందని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొల్లేరు పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఆహారం లేక వలస పక్షులు అయితే అలా విలువల్లాడిపోతున్నాయి. దీంతో ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం ఇక్కడ కొన్ని వలస పక్షులు ఏ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కొల్లేరు వలస పక్షులు. ఇవి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇవన్నీ కొల్లేరుకి వలస వచ్చినవి. కొల్లేరులో ఆహారం లేకపోవడంతో ఇవన్నీ ఉదయాన్నే బయలుదేరి ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఆ విధంగానే ఇక్కడ పొలాలు వెంట పడుతున్నాయి. కొన్ని పక్షులు అయితే పొలాల్లోకి వస్తున్నాయి. అదైనా పొలాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఒక్కటే, పొలాల్లో కనీసం పురుగులన్నీ ఉంటాయి. ఆ పురుగులన్నీ తినేసి ఆహారం సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశతో అయితే అవి పొలాల వెంట అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం వాటికి ఆశాజనకంగా లేదని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పొలాల్లో సైతం ఇప్పుడు ఎటువంటి ఆహారం కూడా లభించదు. పొలాలు పంటలు వేసే సమయంలోనే పురుగులు పట్టడం, లేకపోతే పంట పురుగులు పట్టడం అటువంటి ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ఆహారం అయితే దొరుకుతుంది. కానీ ఇప్పుడు వేసవికాలం పంటలు కూడా వేయని పరిస్థితి. అటువంటి సమయంలోనే ఈ వలస పక్షులు అయితే పొలాల దగ్గరకు వస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా వాటికి ఆహారం లభించకపోవడంతో వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. చూస్తున్నాం ఇక్కడ పక్షులు ఏ విధంగా ఉన్నాయి మనకు కనిపిస్తుంది. చాలా నీరసంగా, అసలు ఉత్సాహంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ముడిచిపోయి కనిపిస్తున్నాయి. అంటే ఎంతకాలం నుంచి, చాలా కాలం నుంచి వాటికి ఆహారం లభించిన పరిస్థితి ఉన్నట్లు మనం భావించాల్సి ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ పక్షులన్నీ వాస్తవంగా చూస్తే.
కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అసలు చాలా నీరసంగా ఒకే చోట గుంపుగా ఉన్నాయి ఇవి. కదలేని పరిస్థితులు దాదాపు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితులని పాపం ఈ వలస పక్షులు చాలా దారుణ స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే వర్షాలు పడితే కొల్లేరులోకి నీళ్ళు వస్తే అప్పుడు మళ్ళీ చేపలు పెరిగి వాటికి ఆహారం అందే పరిస్థితి మనకు ఉంటుంది. కానీ ఇప్పట్లో వర్షాలు పడినా సరే కొల్లేరులోకి నీరు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొల్లేరులోకి నీరు రావాలంటే తమ్మలేరు లేకపోతే రామలేరు ఒడిమేరు లాంటివి రావాల్సి ఉంటుంది. అదే భారీ వర్షాలు పడితే మళ్ళీ కొల్లేరులోకి నీరు వస్తుంది. కానీ ఇప్పట్లో వర్షాలు పడే పరిస్థితి లేదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులతో చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని కొల్లేరు వలస పక్షులు అయితే చాలా ఆహారం కోసం అయితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అవి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కొన్ని పక్షులు అయితే తమ ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ కొన్ని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న మాత్రం ఇక్కడే ఉంటున్నాయి. ఎందుకంటే పిల్లలు పెట్టడానికి గూళ్ళు కట్టుకుని పిల్లలు పెట్టడానికి అయితే వచ్చిన పక్షులు మాత్రం ఎక్కడ ఉంటున్నాయి. వాటికి మాత్రం ఆహారం అందిన పరిస్థితి ఉంది. కొల్లేరులోని పక్షులకు కాదు, కొల్లేరు గ్రామాల్లో నివసించే ప్రజలకు ఉపాధి కరువైంది. కొల్లేరులో నీరు లేకపోవడంతో సంప్రదాయ చేపల వేట కొనసాగించలేకపోతున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు నీరున్న ప్రాంతాల్లో చేపలను పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. కొల్లేరులో నీరు లేకపోవడం పక్షులకే కాదు, కొల్లేరు వాసులకు కూడా ఉపాధి దొరకని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాపం వాళ్ళు కూడా ఉపాధి కోసం అనేక రకాలుగా వేరే ప్రాంతాలు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కొల్లేరులకు ఎక్కడైతే చేపలు దొరుకుతాయో అక్కడ కూడా చేపలు పట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంత నీరున్న చోట అక్కడ నీరు తోడేసి చేపలు అయితే పడుతున్నారు. ఆ విధంగా గ్రామాల వారీగా పట్టుకొని కొంత ఉపాధి అయితే లభిస్తుందన్న ఉద్దేశంతో గ్రామాల వారీగా పాటలు పెట్టుకొని చేపలు అయితే పడుతున్నారు. మనం అటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం కొల్లేరు అభయారణ్యంలోని మాధవపురం దగ్గర ఉన్నాము. మాధవపురం దగ్గర కొంతమంది గ్రామస్తులు అయితే చేపలు పట్టుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే సాధారణంగా కొల్లేరులోకి వెళ్ళి చేపలు పట్టుకొని ఉపాధి అయితే పొందుతూ ఉంటారు. వాటిని నమ్ముకుని ఉపాధి పొందుతూ ఉంటారు. కానీ ఈ వేసవికాలంలోని ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొల్లేరులో నీళ్లు లేని పరిస్థితి, అదేవిధంగా చేపలు కూడా ఉత్పత్తి కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఎక్కడైతే కాస్త చేపలు కనిపిస్తున్నాయో అక్కడ నీటిని తోడేసి వాటిని అయితే పట్టుకుంటున్నారు. ఇది సాధారణంగా గ్రామాల వారీగా పాటలు పెట్టుకుంటారు. ఈ ఒక ఏరియాకి సంబంధించి కొంతమంది పాట పెట్టుకుంటారు. ఆ పాటలను ఎవరైతే అత్యధికంగా ఎక్కువ మొత్తానికి ఎక్కువ డబ్బులు పాడుకుంటారు వాళ్ళు మాత్రం చేపలు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అటువంటి ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. చూస్తున్నాం ఇక్కడ చేపలు విధంగా పట్టుకున్నారు. వీళ్ళు అనేక రకాల చేపలు అయితే ఇక్కడ పడుతున్నాయి. కొల్లేరులో సాంప్రదాయబద్ధంగా వస్తే అనేక రకాల సాంప్రదాయబద్ధంగా చూస్తే అనేక రకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చేన గురక, అదేవిధంగా దెయ్యం చేపలు అట్లాంటి ఇలా రకరకాలుగా ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు దెయ్యం చేపలు ఒక చేపని. దెయ్యం చేపని చూడొచ్చు. దేనికి పనికిరాదు. ఇది కేవలం అది ఇతర చేపలను తినడానికి, అదేవిధంగా తినడానికి మామూలుగా ఉండడానికి మాత్రం పనిచేస్తుంది. కానీ ఆహారంగా తీసుకోవడానికి మాత్రం ఈ చేపలు అయితే పనిచేయవు. దాంతో ఇటువంటి చేపలు అయితే పక్కన పడేస్తారు. అంటే కొల్లేరులోని పరిస్థితి అసలు ఏ విధంగా ఉందో మనం ఒక ఉదాహరణగా ఇవన్నీ మనం చూడవచ్చు. కొల్లేరులోని పక్షులకే కాదు ఇక్కడ ప్రజలు కూడా ఆహారం అందిన పరిస్థితి అయితే మనకి ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోని కొల్లేరులో మళ్ళీ నీరు వస్తే తప్ప ఇది పునర్వైభవం అయితే వచ్చే అవకాశం అయితే మనకి కనిపించడం లేదు. కొల్లేరు ప్రస్తుతం పక్షుల పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోక మానదు. అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షించడానికి చర్యలు చేపట్టినా అవి పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఎండలు తగ్గి వర్షాలు కురిసి కొల్లేరులోకి నీరొస్తే తప్ప పరిస్థితి మెరుగుపడే అవకాశాలు లేవు. పక్షుల పరిస్థితి కొంత దయనీయంగానే ఉంటుంది. ఎందుకంటే ఎండల తీవ్రత తట్టుకోలేకపోవడం, అదేవిధంగా నీరసించిపోవడం, చనిపోవడం లాంటివి కూడా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితులు భిన్నంగా మరింత దారుణంగా ఉంది పరిస్థితి. దీంతో అయితే పక్షులకు ఆహారం లభించకపోవడం అటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా కొల్లేరు వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంప్రదాయ వేటకైతే సరస్సు మీదకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఉపాధి లేని పరిస్థితి ఉంది. ఇలా మొత్తం మీద చూస్తే మాత్రం ఈసారి కొల్లేరులో మాత్రం అత్యంత దయనీయమైన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మాధవపురం, ఏలూరు మండలం నుంచి.